హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తన్వి కుకింగ్ ఆఫ్ హార్ట్. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్ ఆనియన్ పకోడీ చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. బౌల్లో మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము పచ్చిమిర్చి తీసుకొని దాంట్లోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు తీసుకొని మనము కరివేపాకుని చేయితో నలిపి వేసుకోవాలి. మనకు ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆ పకోడీలో తెలుస్తుంది, బాగుంటుంది. నెక్స్ట్ తగినంత కారము, ధనియాలు, మనం కచ్చాపచ్చా దంచుకున్న ధనియాలు వేసుకోవాలి. మనకు పకోడీ నములుతుంటే అవి మధ్యలో తగులుతూ ఉంటాయి. తగినంత కారం, ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్కి ఎంత క్వాంటిటీ పడుతుందో అంత శనగపిండి యాడ్ చేసుకోవాలి. మనకు ఆనియన్స్లో ఉన్న తేమె సరిపోతుంది పకోడీకి. సరిపోకపోతే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బియ్యం పిండి. ఈ బియ్యం పిండి వేస్తే మనకు పకోడీ అనేది క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బియ్యం పిండి ఇవన్నీ మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ మనకేమైనా వాటర్ కన్సిస్టెన్సీ తగ్గింది అని అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్ కావాలండి పకోడీకి. ఇప్పుడు మనం ఆయిల్లో హీట్ అయిందా లేదా అనేసి కొంచెం పకోడీ వేసుకొని చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడీ వేసుకోవాలి. ఇలా చేయితో తీసుకొని కొంచెం ముద్దలు ముద్దలుగా వేసుకోవాలి. అవి మనకు గ్యాస్ హైలో పెట్టుకొని చేసుకోవాలి స్టార్టింగ్. నెక్స్ట్ సిమ్లో పెట్టుకోవాలి. మనకు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినాక పకోడీ సర్వ్ చేసుకోవడమే. చాలా ఎమ్మీగా ఉంటుందండి పకోడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి.